ప్రపంచంలో 4వ వంతు భూభాగాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన ఘనత మొఘల్ చక్రవర్తులది. వారి వారసురాలు మొఘల్ యువరాణి. ప్రస్తుతం కోల్కతాలోని మురికివాడలో దీనస్థితిలో జీవితం వెళ్లదీస్తున్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ వారసురాలైన సుల్తానా బేగం నెలకు 6,000 పింఛన్తో బతికిడుస్తున్నారు. 6గురు సంతానంతో మురికివాడలోని 2 గదుల ఇంట్లో ఉంటున్నారు. టీ స్టాల్ నడిపినా దాన్ని మూసేయడంతో భారత ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆధారం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు బహదూర్ షా జఫర్ మునిముని మనవడు. ఆ బహదూర్ షా మునిముని మనవడి భార్య సుల్తానా బేగం. బ్రిటిష్ వారిపై 1857లో జరిగిన తిరుగుబాటుకు బహదూర్ షా అనధికారికంగా నాయకత్వం వహించారు. తిరుగుబాటు సేనలు 57 మంది యూరోపియన్ సేనల్ని మొఘల్ ప్యాలెస్లో బంధించి హతమార్చాయి. అందులో బహదూర్ షా తప్పేమీ లేకపోయినా జీవితాంతం రంగూన్ కారాగారంలో గడిపారు. తిరుగుబాటు విఫలమవడంతో మొఘల్ చక్రవర్తి పరివారంలో చాలా మంది హతమయ్యారు. సుల్తానా బేగం భర్త ముత్తాతతో సహా మరికొందరు తప్పించుకు బయటపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం తమను వేధిస్తుందనే భయంతో కొందరు మొఘల్ చక్రవర్తి వారసులు వేరే దేశాలు పారిపోయారు. కొందరు అమెరికాలోని డెట్రాయిట్, పాకిస్తాన్లో ఉంటున్నారు. సుల్తానా భర్త మహమ్మద్ బేదర్ భక్త్ భారత్లోనే ఉండిపోయాడు. కొన్నాళ్ళకు ఆయన కన్నుమూయడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సుల్తానా అప్పట్లో సోనియా గాంధీకి లేఖ రాశారు. 2003లో కేంద్రం ఆమెకు 50,000 అపార్ట్మెంట్ పింఛన్ మంజూరు చేసింది. గూండాలు వెళ్లగొట్టడంతో ఆమె వీధుల పాలయ్యారు. ప్రభుత్వం తాజ్మహల్, ఎర్రకోట సందర్శకుల నుంచి కోట్లు ఆర్జిస్తున్నది. నాకు భోగభాగ్యాలు ఇవ్వమని అడగటం లేదు, పేదరికం నుంచి బయటపడేయమని కోరుతున్నాను అంటున్నారు సుల్తానా బేగం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.